ప్రియా, వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం. ఇవాల్టి వైద్యం ఆరోగ్యంలో మనం తెలుసుకోబోయే టాపిక్ ఇప్పుడే పుట్టిన ఇన్ఫాంట్ బేబీస్ గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మనకు వివరించడానికి కిమ్స్ కడల్స్ మదర్ అండ్ చైల్డ్ సెంటర్ క్లినికల్ డైరెక్టర్ న్యూనరాలజీ అండ్ సీనియర్ కన్సల్టెంట్ న్యూనటాలజీ అండ్ పీడియాట్రిక్ డాక్టర్ అపర్ణ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్, వెల్కమ్ టు షో. నమస్తే ప్రియా. ఒక బేబీ పుట్టే ముందు ఆ కపుల్ ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలంటే ఎలాంటివి రెడీ చేసుకొని బేబీ ఇంకా పుట్టబోతుంది అనే దానికి వాళ్ళు రెడీగా ఉండాలంటారు? సో ఒక బేబీ డెలివరీ ఆర్ వెల్కమింగ్ అ న్యూ బార్న్ బేబీ అనేది ఇట్స్ వన్ ఆఫ్ ద హ్యాపీయెస్ట్ మూమెంట్స్ ఇన్ ఎనీ ఫ్యామిలీస్ సార్ట్ ఆఫ్ హ్యాపీయెస్ట్ ఫేజెస్. సో ఆ యాంటిసిపేషన్లో మనం కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ఆల్వేస్ ఇట్ ఈస్ బెటర్ టు హ్యావ్ అ ప్రీ బర్త్ చెక్ లిస్ట్ అంటారు. అంటే మదర్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడే ఏమేం థింగ్స్ మనం రెడీ చేసుకోవాలి ఇంట్లో అనేది మనం మర్చిపోకుండా ఉండడానికి దేర్ ఆర్ లాట్ ఆఫ్ అవైలబుల్ చెక్ లిస్ట్. మీరు ఇంటర్నెట్లో సర్చ్ చేస్తే చాలా వస్తాయి. సో దీంట్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అనేది బేబీకి ఎక్కడ మనం డెలివరీ ప్లాన్ చేస్తున్నాము. సో సమ్ టైమ్స్ మనం ఇవన్నీ కరెక్ట్గా ప్లాన్ చేసి ప్రెడిక్ట్ చేయలేము. సడన్లీ ద మదర్ మే డెవలప్ సమ్ లేబర్ పెయిన్స్ రావచ్చు, ఉమినీర్ లీకింగ్ అవ్వడం జరగచ్చు, ఆర్ వేరే ఏదైనా మెడికల్ రీజన్స్ కోసం డెలివరీ కొంచెం ముందే చేయాల్సి రావచ్చు. సో ఎక్కడ మనం డెలివరీ ప్లాన్ చేస్తున్నాము థింగ్స్ అని ఒక బ్యాగ్లో ముందే ప్యాక్ చేయడం కూడా గుడ్ ఐడియా. సో ఆ థింగ్స్లో మనం ఏమేమి డెఫినెట్లీ తీసుకెళ్ళాలంటే మదర్ అండ్ బేబీ ఇద్దరికి కావాల్సిన డ్రెస్సెస్, స్పెషలీ బేబీస్కి డైపర్స్, ఫస్ట్ ఫ్యూ పేర్స్ ఆఫ్ డ్రెస్సెస్. యూజువలీ ఫ్యామిలీలో ట్రెడిషనలీ వాళ్ళు అంతకు ముందు బేబీకి యూజ్ చేసింది ఆర్ సిబ్లింగ్స్కి వాడిన డ్రెస్సెసో ఆర్ ప్రీవియస్ జనరేషన్ వాడిన డ్రెస్సెసో జాగ్రత్తగా ప్రిజర్వ్ చేసి బేబీ కోసం అని ఫస్ట్ డ్రెస్ ఇదే వాడాలి అని రెడీ చేసి పెడతారు. సో సింపుల్ టు యూజ్ కాటన్ డ్రెస్సెస్, అలాగే క్యాప్స్, జబ్లాస్, సాక్స్, మిటన్స్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. బికాజ్ బేబీ డెలివరీ అయిన తర్వాత ఇవన్నీ వెళ్ళి మనం షాప్లో కొనుక్కోవడానికి టైం ఉండదు. సో ఇవి ఒక సెట్ డ్రెస్ ఫర్ ద మదర్. అలాగే మెటర్నిటీ డ్రెస్సెస్ ఫర్ ద మదర్ విచ్ విల్ బీ ఈజీ ఫర్ ద మదర్ టు ఫీడ్. సో మదర్కి డ్రెస్సెస్ కొనుక్కున్నప్పుడు కూడా మనం వీ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్ దట్ ఇట్ షుడ్ ప్రాబ్లీ బీ ఫ్రంట్ ఓపెన్, జిప్ ఉండాలి సో దట్ షీ కెన్ టేక్ ద బేబీ అండ్ ఫీడ్ ఫ్రీక్వెంట్లీ. ఇలాగే మెటర్నిటీ బెల్ట్స్, అదర్ మెటర్నిటీ వేర్. సో ఇవన్నీ ముందే ప్లాన్ చేసుకుంటూ రెడీ చేసుకోవాలి. సో ఇది ఇట్స్ ప్రిఫరబుల్ టు యాక్చువల్లీ కీప్ ఇట్ రెడీ ఇన్ అ స్మాల్ బ్యాగ్. ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే అప్పుడు మనం కూర్చొని ఇవన్నీ ప్యాకింగ్ చేయడానికి మనకి టైం ఉండదు, ఏదైనా ఒకటి ఐటమ్ మర్చిపోతాం. సిమిలర్లీ బేబీ ప్రోడక్ట్స్. సో బేబీకి ఇనిషియలీ సే ఫర్ ఇన్స్టెన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫీడింగ్ యాక్సెసరీస్. సో సమ్ మదర్స్కి ముందు నుంచే వాళ్ళకి నిప్పుల్ ప్రాబ్లం ఉంది అని తెలుసు ఉంటుంది. సో దే మే రిక్వైర్ అ స్మాల్ నిప్పుల్ షీల్డ్ ఆర్ ఫీడింగ్కి కప్, స్పూన్స్, ఇలాంటి చిన్న చిన్న ఐటమ్స్, ఫీడింగ్ యాక్సెసరీస్, ఇది కూడా ఇంపార్టెంట్. అలాగే ఇంట్లో కొంచెం థింగ్స్ రెడీ చేసుకోవాలి. ఏంటంటే బేబీ డెలివరీ తర్వాత మదర్కి మనం ఎక్కడ రూమ్ అలాట్ చేద్దాము, ఆ రూమ్ మంచిగా నీట్గా క్లీన్గా ఉందా, ఎక్కువ కోల్డ్ ఎయిర్ మూమెంట్ లేకుండే కొంచెం వామ్గా వేడిగా ఉందా, అండ్ ప్రిఫరబ్లీ ఇట్ షుడ్ హ్యావ్ ప్రైవసీ అండ్ సెక్లూషన్ బికాస్ మదర్ అండ్ బేబీ విల్ బీ స్పెండింగ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇన్ ఫీడింగ్. సో ఇట్ షుడ్ నాట్ బీ ఇన్ ద మిడిల్ ఆఫ్ థరోఫేర్ ఏరియా, అంటే అక్కడ బాల్కనీ అండ్ మూమెంట్ ఎక్కువ ఉండకూడదు. దెర్ షుడ్ బీ అటాచ్డ్ వాష్ ఏరియా. సో ఇలాంటి థింగ్స్ కూడా ముందే మనం ప్లాన్ చేసుకుంటే ఇట్ ఈస్ బెటర్. అండ్ సమ్ టైమ్స్ మనకి ఇంట్లో ఎల్డర్ సిబ్లింగ్ ఉంటుంది, అంటే ఈ బేబీకి ముందు బేబీ ఉంటుంది, ఆ బేబీకి మనం అప్పుడు ఎట్లా కేర్ తీసుకుంటాము, ఆ బేబీ చూసుకోవడానికి ఎవరైనా ఉంటారా, మదర్కి కొంచెం టైం అండ్ షీ విల్ నీడ్ ఎ బ్రేక్ ఫ్రమ్ హర్ రెగ్యులర్ ఫ్యామిలీ రెగ్యులర్ కమిట్మెంట్స్, కుకింగ్, వాషింగ్, ఇవన్నీ థింగ్స్ నుంచి. సో మదర్కి ఎవరు సపోర్ట్కి వస్తారు. సో ఫ్యామిలీలో ఇవన్నీ ఇంటర్నల్ ఆర్గనైజేషన్ కొంచెం ముందే చేసుకుంటే డెలివరీ అయిన తర్వాత ఇవన్నీ స్ట్రెస్సెస్ మనకి కొంచెం తక్కువ ఉంటుంది. సో ఎల్డర్ సిబ్లింగ్కి ఎవరు టేక్ కేర్ చేసుకుంటారు. అలాగే కొన్ని ఫ్యామిలీస్లో పెట్స్ ఉంటాయి, డాగ్స్. సో వాళ్ళకి ఎవరు కేర్ తీసుకుంటారు, ఆ డాగ్స్ ఆ రూమ్కి వెళ్ళకుండా అట్లీస్ట్ ఉండాలి. సో పెట్ అలర్జీస్ ఇవన్నీ రాకుండా పెట్స్కి మనం వేరే ఎక్కడైనా కొంచెం కొద్దిసేపు షిఫ్ట్ చేసుకోవచ్చా, ఇవన్నీ ముందే మనం ప్లాన్ చేసుకుంటే. సమ్ హౌసెస్లో ఈవెన్ లిఫ్ట్ కూడా ఉండదు, దే మే బీ ఇన్ సెకండ్, థర్డ్ ఫ్లోర్. సో అట్లా ఉంటే మనం వేరేమైనా ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ చేసుకోవచ్చా, ఆర్ మేబీ కెన్ వీ మూవ్ టెంపరరీ టు సమ్ అదర్ ప్లేస్. సో ఇవన్నీ థింగ్స్ కొంచెం ముందు నుంచే మనం ప్లాన్ చేసుకుంటే డెలివరీ విల్ బీ అ బ్లిస్ఫుల్ అండ్ హ్యాపీ ప్రాసెస్ యాజ్ ఇట్ ఈస్ సపోజ్ టు బీ. జనరల్గా అంటే అప్పుడే పుట్టే బేబీస్కి మనం బేసిక్గా నిర్ధారించుకోవాల్సిన డీటెయిల్స్ ఏముంటాయి అంటారు? అప్పుడే పుట్టిన బేబీస్, న్యూ బార్న్ బేబీస్ అంటాము. ఫస్ట్ 1 month ఏజ్ వరకు బేబీస్కి నియోనేట్స్ ఆర్ న్యూ బార్న్స్ అంటాము.
సో ఈ గ్రూప్ ఆఫ్ బేబీస్కి చూస్తే పెద్ద బేబీస్కైనా కూడా వాళ్ళు చాలా డిఫరెంట్. ఎట్లా డిఫరెంట్ అంటే వాళ్ళకున్న నీడ్స్, వాళ్ళకున్న చిన్న చిన్న రిక్వైర్మెంట్స్, కన్సర్న్స్ ఏమి వాళ్ళు వర్డ్స్తో పాటు ఆర్ ఈవెన్ సమ్టైమ్స్ ఎక్స్ప్రెషన్స్తో పాటు కూడా ఎక్స్ప్రెస్ చేయలేకపోతారు. సో వీ ఓన్లీ హ్యావ్ టు ఐడెంటిఫై అండ్ రికగ్నైజ్ దీస్ సటిల్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ అట్ అ వెరీ ఎర్లీ స్టేజ్. వాళ్ళకున్న నీడ్స్ అనేది దే ఆర్ వెరీ వెరీ సింపుల్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ టెంపరేచర్ మెయింటెనెన్స్. సో వేడిగా ఉంచుకోవాలి. సో ద బేబీ హ్యాస్ టు బీ కెప్ట్ వార్మ్. నార్మల్ బాడీ టెంపరేచర్ అనేది 36.5 to 37.4 degrees సెంటీగ్రేడ్ అంటాము. సో బేబీస్ టెంపరేచర్ని ఈ టెంపరేచర్ రేంజ్ లోపల మెయింటైన్ చేసుకోవడానికి రూమ్ మనకి అట్లీస్ట్ 26 to 28 degrees సెంటీగ్రేడ్ టెంపరేచర్లో ఉండాలి. సో చాలా చల్లగా క్లైమేట్ ఉన్న ప్లేసెస్లో అయితే దీని ప్రకారం రూమ్ హీటింగ్ చేసుకోవడము ఆర్ ఏసీ, కూలర్స్ ఇట్లాంటి ఎక్స్టర్నల్ డివైజెస్ యూస్ చేసుకోవడము తగ్గించుకోవాలి. ఈవెన్ ఇఫ్ దెర్ ఇస్ అ ఓపెన్ విండో విత్ కోల్డ్ విండ్ బ్లోయింగ్, అది కూడా మనం క్లోజ్ చేయించుకొని కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్లీ ద బేబీ షుడ్ బీ ఆల్వేస్ కెప్ట్ క్లోజ్ టు ద మదర్ యాజ్ లాంగ్ యాజ్ పాసిబుల్. సో కో బెడ్డింగ్, రూమింగ్ ఇన్ అండ్ కో బెడ్డింగ్ అంటాము. అంటే చాలా హౌసెస్లో చూస్తే బేబీస్కి వాళ్ళు సెపరేట్లీ ఒక క్రేడుల్లో క్రిబ్లో పడుకోబెడతారు. అలా కాకుండా యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మదర్తో పాటు బేబీ కోజీగా క్లోజ్గా పెట్టుకుంటే బేబీ కూడా వేడిగా ఫీల్ అవుతుంది. ఎప్పుడెప్పుడు బేబీకి హంగర్ ఉందో ఈజీగా బేబీ ఫీడింగ్ కూడా తీసుకోగలుగుతుంది. ది నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అంటే ఫీడింగ్ పర్సే. సో ఫీడింగ్ యు నో దట్ దే కెనాట్ రియలీ ఎక్స్ప్రెస్ వెన్ ఎవర్ దే వాంట్ ఫీడింగ్. సో హంగర్ క్యూస్ అంటాము. సో సటిల్ సైన్స్ ఆఫ్ హంగర్, ఆకల్ అనేది ఎట్లా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తారో అది మనమే ఐడెంటిఫై చేయడానికి తెలుసుకోవాలి. డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తారు. సమ్టైమ్స్ దే విల్ ఓపెన్ అండ్ క్లోజ్ ద మౌత్, సకింగ్ సౌండ్స్ లాగా చేస్తారు, టంగ్ ప్రొట్రూడ్ చేస్తారు. ఏమైనా బట్టలు, బ్లాంకెట్, షీట్స్ ఏమైనా ఉంటే దానికి మంచిగా బైట్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో ఇలాంటి చిన్న చిన్న సైన్స్ రికగ్నైజ్ చేసి ఫీడింగ్ స్టార్ట్ చేస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఇంకా కంప్లీట్ ఫీడింగ్ తాగగలుగుతారు. మనం సమ్టైమ్స్ ఏం చేస్తామంటే వాళ్ళు ఇవన్నీ సిమ్టమ్స్ క్రాస్ చేసి ఏడ్చిన వరకు, లౌడ్గా క్రై చేసిన వరకు వెయిట్ చేద్దాం. ఆఫ్టర్ దట్ దే ఆర్ సో ఎగ్జాస్టెడ్ అండ్ దే వుడ్ హ్యావ్ swallowed lot of air in that process. They will not be able to feed completely. So subtle signs తో పాటే we should try and identify their hunger cues and try to give feeding on demand. So ఇది ఒక టైం టేబుల్ లాగా, షెడ్యూల్ లాగా ఏం పెట్టడానికి అవసరం లేదు. We can simply give as many times the baby wants to feed and as many minutes the baby wants to feed. So the last and not the least thing to be remembered is ఎప్పుడెప్పుడు బేబీస్కి మెడికల్ నీడ్స్ రిక్వైర్మెంట్ ఉంది ఆర్ baby needs to be seen by a doctor అనేది మనం తెలుసుకోవాలి. So when should we take the baby for immediate medical attention? So there are few things which indicate this situation. ఒకటి, baby not taking milk well. So సరిగా పాలు తాగలేకపోవడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ సైన్ ఆఫ్ ఎనీ కైండ్ ఆఫ్ సిక్నెస్ ఇన్ ద బేబీ. సో యూజువలీ ఒక టిపికల్ న్యూ బోర్న్ బేబీ, జస్ట్ బోర్న్ బేబీ వుడ్ ప్రాబబ్లీ ఫీడ్ 10 times in a day. ఎవ్రీ 2 hours ఒకసారి, ఎవ్రీ 3 hours ఒకసారి. కంటిన్యూస్లీ బేబీ మోర్ దెన్ 4 to 5 hours పాలే తాగలేదు అంటే, పాలు డిమాండ్ కూడా చేయట్లేదు, తాపేయడానికి ట్రై చేసినా కూడా పాలు తాగట్లేదు అంటే దెర్ ఇస్ సంథింగ్ డెఫినెట్లీ అబ్నార్మల్. సో ఇమీడియట్లీ మీరు మెడికల్ అటెన్షన్ సీక్ చేయాలి. అలాగే బేబీ ఫ్రీక్వెంట్లీ యూరిన్ పాస్ చేయకపోయినా, కంటిన్యూస్లీ 5 to 6 hours ఇంటర్వెల్కి యూరిన్ అవుట్పుట్ లేవు అంటే, అలాగే బేబీకి స్కిన్ పైన ఏమైనా అబ్నార్మల్ కలర్, ఎయిదర్ బ్లూయిష్, డార్క్, బ్లాక్ డిస్కలరైజేషన్ ఆఫ్ ద స్కిన్ or yellow discolorization of the skin involving the palms and soles. అంటే కొంచెం yellowness అనేది నార్మలీ ఉంటుంది, బట్ ఇఫ్ ఇట్ ఈస్ ఎక్స్టెన్సివ్లీ ప్రెసెంట్ ఓవర్ ద ఎంటైర్ బాడీ, పర్టికులర్లీ చేతిలో సోల్స్ పైన కూడా yellowness కనిపిస్తే, అగైన్ దట్ మైట్ బి అన్ ఇండికేటర్ ఆఫ్ ద బేబీ బీయింగ్ నాట్ వెల్. So these symptoms and signs have to be recognized by us, and because the baby cannot express these symptoms on his or her own. సో అంటే బేబీ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యే ముందు ఎలాంటి మనం నిర్ధారించుకోవాల్సిన విషయాలు ఏముంటాయి అంటారు? సో టిపికలీ బేబీకి హాస్పిటల్ నుంచి ముందు డిశ్చార్జ్ చేయే ముందు వీ జనరలీ గో బై అ సిస్టమాటిక్ చెక్ లిస్ట్. సో ఈ చెక్ లిస్ట్లో ఏమేమి చూసుకుంటామంటే, ఒకటి, బేబీకి పుట్టినప్పటి నుంచి యూజువలీ 24 hours baby will pass motion and maximum by 48 hours baby should have passed urine. So baby motion, urine rendu pass chesinda delivery ayin tarvata, idi first and foremost item 24 to 48 hours. 24 to 48 hours. Typically motion meconium antamu kada, first motion peru, adi 24 hours lopalane ayipotudi. Chaala varaku babies same 24 hours lo urine kuda ellipotaru, but some babies may take up to 48 hours.
సెకండ్ ఇంపార్టెంట్ థింగ్, మదర్ ఫీడింగ్లో కాన్ఫిడెంట్ ఫీల్ చేస్తున్నారా? ఈజ్ ద బేబీ ఏబుల్ టు ల్యాచ్ వెల్? ఈజ్ ద మదర్ ఏబుల్ టు పొజిషన్ ద బేబీ వెల్ ఫర్ ఫీడింగ్? చాలా మదర్స్కి దీంట్లో డౌట్స్ ఉంటాయి. అంటే నిప్పుల్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి, పొజిషన్ చేయడానికి కొంచెం ఇబ్బంది ఉంటుంది, అటాచ్మెంట్ బాగానే అవుతుందా, బేబీ సరిగా ల్యాచ్ చేస్తుందా? ఇది చాలా ఇంపార్టెంట్. బికాస్ ఇది మనం కరెక్ట్ టైంలో ఐడెంటిఫై చేయలేదంటే ఇది 6-7 monthsకి, నెక్స్ట్ 6 monthsకి బేబీ తల్లిపాల పైననే ఉంటుంది. సో ద హోల్ ప్రాసెస్ మే నాట్ హ్యాపన్ ద వే ఇట్ షుడ్ గో. సో ఇది నెక్స్ట్ ఇంపార్టెంట్ కన్సిడరేషన్. థర్డ్ ఇంపార్టెంట్ థింగ్, యాజ్ ఎ ఫ్యామిలీ వాళ్ళు ఆ బేబీ కేర్కి, మదర్కి సపోర్టివ్గా అన్నీ చేస్తున్నారా? అంటే ఈజ్ అ ఫ్యామిలీ హ్యావింగ్ అడిక్వేట్ కెపాసిటీ టు టేక్ కేర్ ఆఫ్ ద బేబీ ఇన్ టర్మ్స్ ఆఫ్ అక్కడ నంబర్ ఆఫ్ మెంబర్స్ ఇన్ ద ఫ్యామిలీ, ఆర్ దే అండర్స్టాండింగ్ దట్ ఎ న్యూ బేబీ ఈజ్ అరైవింగ్, సో క్రౌడింగ్ అవాయిడ్ చేయాలి, ప్రిఫరబ్లీ ఒక సెక్లూడెడ్ స్పేస్ ఉండాలి, క్లీన్గా మనం మెయింటైన్ చేసుకోవాలి. ఫర్ సమ్ రీజన్ ఇఫ్ ద బేబీ ఈజ్ నాట్ ఆన్ మదర్స్ మిల్క్, దానికి ఆల్టర్నేటివ్ ఫీడింగ్ వాళ్ళు ఎలా ఇవ్వాలి అనేది నేర్చుకున్నారా? ఇది ఒక చాలా ఇంపార్టెంట్ కన్సిడరేషన్. ఆర్ సే సపోజింగ్ మదర్ హర్ సెల్ఫ్ ఇస్ నాట్ వెల్, ఈజ్ సమ్ అదర్ ఫ్యామిలీ మెంబర్ రెడీ టు టేక్ కేర్ ఆఫ్ ద బేబీ? ఇది నెక్స్ట్ ఇంపార్టెంట్ కన్సిడరేషన్. దెన్ వ్యాక్సినేషన్. సో న్యూబోర్న్ బేబీస్ డెలివర్ అయ్యేటప్పుడు మనం టిపికలీ 3 వ్యాక్సిన్స్ ఇస్తాము. BCG అనేది ట్యూబర్క్లోసిస్ ప్రివెంట్ చేయడానికి, హెపటైటిస్ B అనేది జాండిస్ ప్రివెంట్ చేయడానికి, దెన్ ఓరల్ పోలియో డ్రాప్స్. సో ఇవి 3 బేసిక్ వ్యాక్సినేషన్స్ అయిపోయిందా? ఇవన్నీ ఫ్యాక్టర్స్ అయిపోయింది. The baby's discharge process has been completed in the hospital. Usually your hospital will give you a discharge summary. అందులో baby పుట్టిన time, birth weight, baby length, head circumference, ఇట్లాంటి మిగతా డీటెయిల్స్ కూడా ఉంటుంది. సో ఇవన్నీ ఒక డాక్యుమెంటెడ్ సమ్మరీ మీకు హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఇఫ్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ డన్, దెన్ ద బేబీ ఈస్ రెడీ టు గో హోమ్ ఫ్రమ్ ద హాస్పిటల్. రైట్. అంటే పుట్టిన పిల్లలు ఎక్కువగా ఏడుస్తుంటారు కదా, సో ఏమేం రీజన్స్ ఉంటాయంటారు వాళ్ళు ఏడ్చిన దానికి? ఎలాంటివి ఉంటాయంటారు? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇందులో వాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ఇస్, ఒక పుట్టిన బేబీకి 24 hours టైంలో, అంటే 1 dayలో 3 నుంచి 4 గంటలు ఏడవడం అనేది కామన్ అండ్ ఇట్స్ అబ్సల్యూట్లీ నార్మల్. క్రయింగ్ ఇస్ ద ఓన్లీ లాంగ్వేజ్ అ న్యూబార్న్ బేబీ నోస్ టు ఎక్స్ప్రెస్ అ లాట్ ఆఫ్ థింగ్స్. హంగర్, ఆకలి రావడం, థర్స్ట్, ఎవరైనా ఎత్తుకోవాలంటే, ఆర్ ఎక్కువ చల్లగా ఉంది, నిద్రపోవాలంటే, చల్లగా ఉంటే, వేడిగా ఉంటే, ఎక్కడైనా నొప్పి ఉంటే, డైపర్ వెట్ అయితే, ఇవన్నీ సిమ్టమ్స్కి అన్నింటికి ఏడుపు ఒకటి. దట్స్ ఓన్లీ లాంగ్వేజ్ తేను. మనం ఏమనుకుంటామంటే ఏడుస్తేనే బేబీకి పాలు సరిపోలేదు, ఆ ఫీడింగ్ చేయాలి అనేది జనరల్ పర్సెప్షన్. కానీ ఫర్ ఆల్ దీస్ డిఫరెంట్ థింగ్స్ ద బేబీ విల్ క్రై. సో క్రయింగ్ క్యాన్ బి బికాస్ ఆఫ్ ఆల్ దీస్ రీజన్స్. పాలు కోసం, just thirst కోసం. So palu is also the source of water. 90% of breast milk is water. So even for thirst. Boredom. Sometimes ఒకే రూమ్లో ఉండి వాళ్ళకి కూడా బోర్ అవుతుంది. సో సమ్టైమ్స్ యూ జస్ట్ టేక్ ద బేబీ ఫర్ అవుట్ సైడ్ ద రూమ్ ఫర్ అ స్మాల్ వాక్ ఇన్ ద బాల్కనీ, బేబీ విల్ స్టాప్ క్రైయింగ్. ఆర్ యూ టేక్ ద బేబీ ఫర్ అ డ్రైవ్ ఇన్ ద కార్, బేబీ విల్ స్టాప్ క్రైయింగ్. అలాగే సమ్టైమ్స్ కోలిక్ అంటాము. సో దిస్ ఇస్ బికాస్ ఆఫ్ ద బేబీస్ డిఫరెంట్ digestive system which is slightly which would take some time to adapt to the regular process which we all have. So 3-4 months ki babies ki colic wala kuda konjam excessive fussiness and crying undachu. Then passing urine. Before passing urine, full bladder sensation to babies edustaru. Then after passing urine, wet diaper kosam edustaru. So then we will have to check whether the diaper needs to be changed. Sometimes ekkadaina discomfort unte, this is one important reason which can lead to pathological or abnormal crying. So deentlo important things are ear infections. So చెవిలో ఏమైనా నొప్పు, చెవిలో ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. సో ఏమైనా అబ్నార్మల్ పస్ డిశ్చార్జ్ ఏమైనా వస్తుందా అనేది మనం రూల్ అవుట్ చేసుకోవాలి. ద బేబీ మే నీడ్ అ ఇయర్ ఎగ్జామినేషన్. యూరినరీ ఇన్ఫెక్షన్స్, అగైన్ దే కెన్ ఓన్లీ మేనిఫెస్ట్ విత్ ఎక్సెసివ్ క్రైయింగ్. సమ్ టైమ్స్ డైపర్ ర్యాష్, డైపర్ ఏరియాలో చాలా ర్యాష్ అయిపోతుంది. టిపికలీ ఇది ఎందుకు వస్తుందంటే బేబీస్కి నార్మల్గా కూడా చాలా టైమ్స్ వాళ్ళు యూరిన్ మోషన్ వెళ్తూ ఉంటారు. సో ద డైపర్ ఏరియా ఈజ్ కాన్స్టెంట్లీ వెట్. సో ఇది మనం కరెక్ట్ టైంలో ఐడెంటిఫై చేయలేదు, ఫ్రీక్వెంట్లీ డైపర్ చేంజ్ చేయలేదంటే, ఆర్ సమ్ టైమ్స్ మరీ ఫోర్స్ఫుల్లీ ఆ డైపర్ ఏరియాకి సోప్ సొల్యూషన్తో తుడిస్తే కూడా ఆ స్కిన్ చాలా టెండర్ అండ్ డెలికేట్గా ఉంటుంది, ఆ స్కిన్ కూడా ఊడిపోతుంది. సో డ్యూ టు ఆల్ దీస్ రీజన్స్ దే విల్ హ్యావ్ లాట్ ఆఫ్ pain. So diaper rash, urinary infection, ear infections, sometimes little bit more serious infections like intracranial infections. ఇవన్నీ ఫ్యాక్టర్స్ వల్ల వాళ్ళకు నొప్పి ఉండొచ్చు. అలాగే న్యూ బార్న్స్ ఎక్కువగా నిద్రపోతుంటారు కూడా. అంటే ఫస్ట్ 3 months వరకు వాళ్ళ యాక్టివిటీ ఓన్లీ నిద్రపోవడమే ఉంటుంది కదా. సో అది అంటే ఎన్ని అవర్స్ పడుకుంటే అది నార్మల్ అంటారు?
సో జస్ట్ నో వీ డిస్కస్డ్ క్రైయింగ్ నార్మలీ 3 అవర్స్కి క్రై చేస్తే నార్మల్ అన్నాం కదా, అలాగే ఒక న్యూ బోర్న్ బేబీ టిపికలీ 16 to 20 అవర్స్ పడుకుంటారు. సో యూ కెన్ సే దట్ దే ఆర్ అమంగ్ ద లక్కీయెస్ట్ ఆఫ్ పీపుల్. సో నన్ ఆఫ్ అస్ క్యాన్ అఫోర్డ్ దట్ లగ్జరీ. హ్యాపీ సోల్స్. సో నార్మలీ ఆల్సో బేబీస్కి 2 పని మెయిన్లీ, ఒకటి ఫీడింగ్ తాగడం, ఇంకొకటి పడుకోవడం. సో పడుకోవడం అనేది 20 అవర్స్ వరకు నార్మల్ అని డిస్కస్ చేసాము. సో దే విల్ స్పెండ్ మోస్ట్ ఆఫ్ ద డే ఇన్ క్రైయింగ్. ఎప్పుడు మనం ఇది ఎక్సెసివ్ స్లీపినెస్ అంటాము అంటే దే షుడ్ స్టిల్ వేకప్ ఫర్ ఫీడింగ్. ఫీడింగ్ కోసం ఇంతకు ముందు మనం డిస్కస్ చేసినట్టు యూజువలీ 2 to 3 అవర్స్కి వన్స్, బట్ అట్ ద మోస్ట్ మేబీ 4 hours, 4.5 అవర్స్కి వన్స్ స్టిల్ దే హ్యావ్ టు వేకప్ ఫర్ ఫీడింగ్. ఇది కూడా చేయలేదు అంటే, or say continuously at a stretch the baby is sleepy for 5-6 hours, not waking up for feeding, not taking milk, not passing urine again for 6 hours, then it means that this sleepiness is now abnormal sleepiness. So again, abnormal sleepiness anadi, it is because of a number of reasons. So it could be low sugar values, it may be because of again infections affecting the baby's brain, in the blood, or it can be sometimes because of rarer genetic metabolic reasons, where the baby may not be able to digest all the proteins, carbohydrates available in the milk. So itlanti rarer reasons valla baby ki excessive sleepiness undachu. So if it is affecting with the feeding behavior of the baby and baby's drinking less milk, passing less urine, again this needs medical attention. Okay. అంటే అలాగే అంటే ఒక మదర్కి బేబీకి ఇంత ఫుడ్ సరిపోతుంది, ఈ ఫీడింగ్ వరకు సరిపోతుందని మదర్ ఎలా తెలుసుకోవాలంటారు? ఓకే, సో అగైన్ బేబీస్కి పుట్టినప్పటి నుంచి 6 months వరకు మనం ఏం డయట్ ఇస్తామంటే తల్లిపాలు ఒకటే వాళ్ళకున్న కంప్లీట్ డయట్. సో తల్లిపాలు అనేది యూజువలీ బేబీకి కావాల్సిన ఫ్లూయిడ్ రిక్వైర్మెంట్, ప్రోటీన్ రిక్వైర్మెంట్, కార్బోహైడ్రేట్ రిక్వైర్మెంట్ ఇవన్నీ దానికి సరిపోతుంది. కానీ యాజ్ పేరెంట్స్ మనకి ఆఫన్ డౌట్స్ వస్తుంది, బేబీకి తాగిన పాలు సరిపోతుందా, ఇది మనం ఎలా తెలుసుకోవాలి? సో గోల్డ్ స్టాండర్డ్ ఫర్ అసెస్మెంట్ ఆఫ్ ఫీడింగ్ అడిక్వసీ అనేది వెయిట్. సో బేబీకి ఫస్ట్ ఒక 10 days వరకు బరువు తగ్గుతుంది, తర్వాత బర్త్ వెయిట్ వరకు రీచ్ అవుతుంది. ఆ 10 days నుంచి బేబీకి కనీసం ఒక రోజుకి 20 నుంచి 30 grams వెయిట్ గెయిన్ పెరగాలి. సో ఇది ఉంటే దిస్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ మార్కర్ ఆఫ్ అడిక్వసీ ఆఫ్ ఫీడింగ్. బట్ ఇది ఎవ్రీడే మనం వెయిట్ చెక్ చేయము కదా, ఇంట్లో వెయింగ్ మెషిన్స్ ఉండదు. సో ఇంట్లో మనం ఎలా తెలుసుకోవాలంటే బేబీకి ఫీడింగ్ అనేది ఎవ్రీ 2 hours ఒకసారి బేబీకి ఫీడింగ్ తాపించుకుంటూ ఉండాలి. అంటే మినిమం 24 hours ఒక 10 times అయినా మదర్స్ ఫీడింగ్ ఇవ్వాలి. ప్రతి ఫీడింగ్ డ్యూరేషన్ అగైన్ షుడ్ బి అరౌండ్ క్లోజ్ టు 15 to 20 minutes. సో ఫస్ట్ మంత్లో మరి వెరీ షార్ట్ ఫీడ్స్ 5 minutes, 6 minutes సమ్ టైమ్స్ మే నాట్ బి కంప్లీట్లీ అడిక్వేట్. సో టిపికల్ డ్యూరేషన్ అనేది 15 to 20 minutes పర్ ఫీడ్. అలాగే యూరిన్ అవుట్పుట్ మంచిగా బేబీ పాలు తాగితే ప్రతి ఫీడింగ్ తర్వాత ఒక్కసారి అయినా యూరిన్ వెళ్తుంది. దిస్ ఈస్ దియర్ టిపికల్ సైకిల్. సో 10 times పాలు తాపిస్తే 10 times అయినా బేబీ యూరిన్ వెళ్తుంది. అలాగే పాలు తాపించిన తర్వాత బేబీకి మినిమం 1.5-2 hours అనేది నిద్ర ఉంటుంది. సో దీస్ ఆర్ ఆల్ ది ఇండికేటర్స్ దట్ ద బేబీ ఈస్ గెటింగ్ అడిక్వేట్ ఫీడింగ్. అలాగే మదర్స్కి కూడా కొన్ని సైన్స్ తెలుస్తుంది. ఎట్లా అంటే యూజువలీ ఆఫ్టర్ ద ఫస్ట్ ఫ్యూ డేస్ the production of breast milk will also kind of reach a level wherein feeding ఇవ్వముందు మదర్స్కి బ్రెస్ట్ కొంచెం హెవీగా ఫీల్ అవుతుంది, ఫీడింగ్ ఇచ్చిన తర్వాత సాఫ్ట్ అయిపోతుంది. మెనీ మదర్స్ విల్ ఆల్సో హ్యావ్ మిల్క్ డ్రిప్పింగ్ అవుట్ ఫ్రమ్ ది అదర్ సైడ్ వెన్ షీ ఈస్ ఫీడింగ్ ఫ్రమ్ వన్ సైడ్. సో ఇలాంటి చిన్న థింగ్స్ సైన్స్ వల్ల ఫీడింగ్ సరిపోతుందా అనేది మనం ఓవరాల్ తెలుసుకోవచ్చు. కానీ ద మోస్ట్ ఇంపార్టెంట్ మార్కర్ ఆఫ్ గుడ్ ఫీడింగ్ వుడ్ బి ద వెయిట్. అలాగే అంటే బేబీ ఫీడింగ్కి పొజిషన్ కరెక్ట్గా ఎలా ఉండాలి అంటారు? సో టిపికలీ బేబీస్కి ఫీడింగ్ ఇచ్చేటప్పుడు పొజిషనింగ్లో మనం ఫ్యూ థింగ్స్ చెప్తాము. ఒకటి ఏంటంటే బేబీ బాడీ అండ్ హెడ్ రెండు ఒకటే లైన్లో ఉండాలి. బేబీకి మంచిగా సపోర్ట్ చేస్తే బేబీ బాడీ అండ్ హెడ్ సేమ్ లైన్లో ఉండాలి. సమ్టైమ్స్ ఫీడింగ్ చేసేటప్పుడు మదర్స్ తల మాత్రం పట్టుకుంటారు, బాడీకి సపోర్ట్ చేయరు, ఆర్ బాడీకి ఇలా పట్టుకుంటారు, బాడీ అండ్ హెడ్ వేరు లైన్ లెవెల్స్లో ఉంటాయి. అలా కాకుండా బేబీకి కంఫర్టబుల్గా ఒకే లైన్లో పట్టుకోవాలి. బాడీ అండ్ హెడ్ రెండు they should be on the same line and baby should be turned towards the mother's body. So sometimes baby ki పట్టుకున్నప్పుడు బేబీ సీలింగ్కి చూస్తూ ఉంటుంది, మదర్ ఇలా బెండ్ చేసి ఫీడింగ్ ఇవ్వడానికి ట్రై చేస్తారు. అలా కాకుండా బేబీకి మొత్తం టర్న్ చేసి బేబీ షుడ్ బి ఫేసింగ్ ద మదర్ అండ్ బేబీ కడుపు మదర్ కడుపుతో కంప్లీట్ కాంటాక్ట్లో ఉండాలి. యూజువలీ బేబీ అండ్ మదర్ మధ్యలో బ్లాంకెట్స్, స్వెటర్స్ ఇలాంటి థిక్ క్లాతింగ్ ఉంటే ఆ గుడ్ హోల్డ్ ఉండదు.
సో ఫీడింగ్ ఇచ్చేటప్పుడు మాత్రం ఆ బ్లాంకెట్స్ అన్నీ మొత్తం తీసి కొంచెం అంటే బేబీ వెనక పెట్టుకోవచ్చు, బట్ బేబీ అండ్ మదర్ మధ్యలో ఏమి రాకుండా బేబీ కంప్లీట్లీ మదర్తో కాంటాక్ట్లో ఉన్నట్టు పట్టుకోవాలి. అండ్ ద అదర్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ దట్ బేబీస్ అటాచ్మెంట్, అంటే బేబీ మౌత్ అనేది మంచిగా వైడ్ ఓపెన్గా ఉండాలి. ఇలా చేస్తే వాట్ వీఆర్ ఏబుల్ టు అచీవ్ ఇస్ బేబీ విల్ హోల్డ్ ద ఎంటైర్ ఏరియోలా ఆఫ్ ద మదర్, నాట్ జస్ట్ ద నిప్పుల్లో మాత్రం ఇలా నిబుల్ చేస్తే పాలు బేబీకి సరిగా దొరకదు. బేబీ మౌత్ బాగానే ఓపెన్ చేస్తేనే baby can hold the entire areola and both the lips of the baby should be curled outside rather than being curled inside. So ilanti konni simple strategies wala good positioning and good latch can be achieved. అలాగే అంటే ఇన్ఫెంట్స్కి స్కిన్ అలాగే బొడ్డు తాడు ఎలా జాగ్రత్తగా చూసుకోవాలంటారు? వాటికి ఇది ఒకటి చాలా కాంట్రవర్షియల్ సార్ట్ ఆఫ్ ఏరియా. మనం చాలా వరకు అవుట్ పేషెంట్స్కి చూసేటప్పుడు మనమేమో వాళ్ళకి ఫీడింగ్ ఎలా ఇవ్వాలి అవి చెప్పడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాము, కానీ ఫ్యామిలీకి మాత్రం స్కిన్లో ఏమేమి ప్రోడక్ట్స్ వాడాలి, ఏం ఆయిల్ పెట్టాలి, పౌడర్ ఏం పెట్టాలి, కాజల్ పెట్టచ్చా లేదా, దీంట్లోనే జనరలీ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. సో యాజ్ ఫర్ మోస్ట్ అదర్ థింగ్స్ ఇన్ న్యూబార్న్ బేబీస్ ద లెస్సర్ ద బెటర్. సో స్కిన్ ఐ కార్డ్లో యాజ్ ఫార్ as పాసిబుల్ మనం ఏం చేయకుండా, అంటే జస్ట్ ఇఫ్ యూ లీవ్ ఇట్ యాజ్ ఇట్ ఈస్, దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ వీ కెన్ డూ. సో స్కిన్ ప్రోడక్ట్స్లో బేబీ స్కిన్ మనం చూస్తే pH అంటాం కదా, అంటే యాసిడిటీ లెవెల్ మెజర్ చేయడానికి pH అని ఒక పారామీటర్ మనం జనరలీ చెప్తాము. యూజువలీ అడల్ట్ స్కిన్ అండ్ అడల్ట్ సోప్స్ యూజువలీ చూస్తే దే విల్ బీ న్యూట్రల్ pH ఆర్ మేబీ ఈవెన్ ఆల్కలైన్, బట్ న్యూబార్న్ బేబీస్కి మాత్రం స్కిన్ యాసిడిక్గా ఉంటుంది. This is the natural way in which the babies are enabled to actually fight the infections. So usually pH అనేది నార్మల్ న్యూట్రల్ అనేది 7.3 7.4 అంటే న్యూబార్న్ బేబీ స్కిన్ మాత్రం 5.5 అలా లో pHలో ఉంటుంది. సో న్యూబార్న్ బేబీస్కి మనం వాడుతున్న సోప్స్ కూడా ఇట్లాగే దే షుడ్ బి సూటబుల్ టు మెయింటైన్ దిస్ యాసిడిక్ pH. దిస్ ఈస్ సంథింగ్ విచ్ మోస్ట్ ఆఫ్ అస్ డూ నాట్ నో. సో అడల్ట్ సోప్స్ అన్ని వాడితే ఆ యాసిడిక్ pH పోతుంది. సో దీనికి మనం ఎలా మేనేజ్ చేయాలంటే యూ కన్సల్ట్ యువర్ పీడియాట్రిషియన్, దే విల్ ప్రిస్క్రైబ్ special soaps. These are called synthets అంటాము. So these soaps are made with the same acidic pH, so they will not disturb the baby's skin pH. So these are specialized soaps called as synthets. So వాడితే సోపే ఆప్షనల్, బేబీకి సోప్ వాడాలని ఏం పెద్ద అంటే కంపల్సరీ రూల్ కాదు. యూ కెన్ జస్ట్ గివ్ అ జెంటిల్ క్లెన్సింగ్ బాత్ విత్ జస్ట్ వార్మ్ వాటర్, దట్ ఈస్ ఆల్సో ఫైన్. కానీ ఒకవేళ సోప్ వాడాలంటే మేక్ ష్యూర్ యూ కన్సల్ట్ యువర్ పీడియాట్రిషియన్ అండ్ గో ఫర్ అ synthet which has acidic pH. ద అదర్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ పౌడర్ వాడచ్చా, కాజల్ వాడచ్చా, ఇవన్నీ చాలా మందిలో అడుగుతారు. యాజ్ ఫార్ as పాసిబుల్ పౌడర్ అవాయిడ్ చేయండి. ఇన్ అవర్ ప్రాక్టీస్ వీ నెవర్ రికమెండ్ పౌడర్ బికాస్ ఇట్ టెన్స్ టు డ్రై ద బేబీ స్కిన్. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు స్కిన్ లోషన్స్ అండ్ ఆయిల్స్, యాజ్ ఫార్ as పాసిబుల్ న్యాచురల్ ప్రోడక్ట్స్ యూజ్ చేయండి. సే ఫర్ ఇన్స్టెన్స్ కోకోనట్ ఆయిల్, ఆలివ్ ఆయిల్, ఇవన్నీ మనం వాడచ్చు. ఇట్ డస్ నాట్ హ్యావ్ టు బీ సంథింగ్ బ్రాండెడ్. అలాగే లోషన్స్ వాడాలని ఏం కంపల్సరీ రిక్వైర్మెంట్ లేదు. ఎక్కువ స్కిన్ ప్రోడక్ట్స్ అండ్ థిక్ ఆయిల్స్ ఆర్ థిక్ లోషన్స్ వాడటం వల్ల సమ్టైమ్స్ వారికి స్కిన్లో ఉన్న స్వెట్ గ్లాండ్స్ అండ్ ఆయిల్ గ్లాండ్స్ డక్స్ బ్లాక్ అయిపోతుంది, చిన్న చిన్న ర్యాషెస్ కూడా సమ్టైమ్స్ వస్తాయి. సో యాజ్ మచ్ as పాసిబుల్ ఎక్కువ స్కిన్ ప్రోడక్ట్స్ వాడకుండా ఉండడమే బేబీస్కి బెటర్. స్నానం అనేది యూజువలీ బొడ్డు ఊడిపోయిన తర్వాత స్టార్ట్ చేయగలుగుతాము. దట్ విల్ జనరలీ హ్యాపన్ బై 7 to 10 days. సో అంబ్లికల్ కార్డ్ ఊడిపోతుంది కదా, ఆ ప్రాసెస్ అయిన తర్వాత నుంచి స్నానం చేస్తే బెటర్. When it comes to the cord care, generally the doubt that arises is బొడ్డు ఊడిపోయేటప్పుడు ఏమైనా దాంట్లో పెట్టాలా. అగైన్ డోంట్ అప్లై ఎనీథింగ్ ఆన్ ద అంబ్లికల్ కార్డ్. నార్మల్గా కార్డ్ 7 to 10 daysలో ఊడిపోతుంది. ఊడిపోయేటప్పుడు 1-2 drops సమ్టైమ్స్ రక్తం కూడా తెలుస్తుంది అందులో, సమ్టైమ్స్ వెట్ ఫ్లూయిడ్ లాగా వాటర్ లాగా ఫ్లూయిడ్ కూడా అక్కడ నుంచి డిశ్చార్జ్ వస్తుంది. ఇది ఫస్ట్ 24-48 hours నార్మల్గా ఉంటుంది, తర్వాత తన డ్రై అయిపోతుంది. సో అవాయిడ్ ది టెంప్టేషన్ టు అప్లై ఎనీథింగ్ ఆన్ ద అంబ్లికల్ కార్డ్. పసుపు లాగా, టర్మరిక్ పౌడర్ లాగా, యాంటీసెప్టిక్ లోషన్స్ ఏం వాడొద్దు. ఇన్